ఉత్తరప్రదేశ్లో షామ్లీ అనే టౌన్లో ఒక అతను భలే డ్యాన్స్ చేశాడు. అది కూడా గర్ల్ ఫ్రెండ్తో. సూపర్ డ్యాన్స్, అది అద్దిరిపోయింది. అయితే ఆ డ్యాన్స్ చేసినందుకు అందరూ మెచ్చుకుంటారనుకుంటే ఉన్నతాధికారులు ఆయనని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నచ్చక సస్పెండ్ చేసేశారు మనోడిని. అదేంది అని అంటారా? మరి మనోడు డాన్సర్ కాదు, డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. 2 years కాంట్రాక్ట్ కింద షామ్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. పేరు నవాక్ సిద్దికి. అదే హాస్పిటల్లో ఆయనకి అకామిడేషన్ ఇచ్చారు. పైన ఎమర్జెన్సీ వార్డులోనే ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు. సో ఎప్పుడైనా పేషెంట్లు ఎమర్జెన్సీ అవసరం పడితే ఆ రూమ్లో కూడా పేషెంట్లని అడ్మిట్ చేస్తారు. అక్కడే ఆయన ఉంటున్నాడు. అక్కడికి తన గర్ల్ ఫ్రెండ్ని, కాబోయే భార్యని తీసుకొని వచ్చి క్యాబరే డాన్స్ చేసేసాడు మనోడు. ఇది ఎవరో చూసి వీడియో తీసి అక్కడున్న సీసీ ఫొటోస్లోని వీడియోని తీసి వైరల్ చేసేసారు. ఇది చూసిన తర్వాత ఉన్నతాధికారులు ఏంది సంగతి, ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా లేకపోతే నీళ్ళు అనుకుంటున్నావా, ఏంది దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడిగితే రెస్పాన్స్ సరిగా లేదు. ఓకే, సో ఈయన బిహేవియర్ సరిగా లేదు అండ్ ఆ డ్యూటీకి సంబంధించిన డెడికేషన్ కరెక్ట్ లేదు. సో కాబట్టి ఈ డాక్టర్ పని పక్కన పెట్టేసి హాయిగా డాన్సింగ్ చేసుకుంటూ ఉండిపో, కావాలంటే మీ ఇంట్లో చేసుకో, ఎవరినైనా తీసుకొచ్చుకో అని చెప్పేసి సస్పెండ్ చేసేసారు. అంటే డాక్టర్ డాన్స్ చెయ్యొద్దా అని అంటే చేయొచ్చు, అది తప్పు కాదు. కానీ హాస్పిటల్లో చేయడం తప్పు, అది కూడా ఎమర్జెన్సీ వార్డులో చేయడం తప్పు. తన కాబోయే భార్యను తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్లుగా డాన్స్ చేయడం చాలా పెద్ద తప్పు. కాబట్టి సస్పెండ్ చేశారు. అదే డాక్టర్లు డాన్సర్ కాకుండా ఉంటే బాగుంటుంది, ఉండని. కానీ ఇళ్లల్లో సెలబ్రేషన్స్లలో సందర్భాన్ని తగ్గట్టు చేస్తే బాగుంటుంది, హాస్పిటల్లో చేస్తే బాగుంటుంది అని ఈ స్టోరీ మనకు చెప్తోంది.